హామీలను అమలు చేస్తున్నాం, చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాం, ఆర్థికంగా భారమైన అడుగులు ముందుకే వేస్తున్నాం అన్నది ఏపీ కూటమి నేతల మాట. కానీ వారిలో ఎక్కడో తెలియని ఆందోళన కనిపిస్తోంది. దీనికి కారణం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. ప్రధానంగా 3 రాష్ట్రాలలో ప్రజలు మార్పు కోరుకోవడం ఏపీఏ ఎన్డీఏ నేతల్ని ఆలోచనలోకి నెట్టింది. అయితే వైసీపీకి మళ్లీ ఓటు వేయరని మాత్రం భావిస్తోంది. ఇటువంటి ఆశా నిరాశల మధ్య ఉన్న ఏపీఏ ఎన్డీఏ నేతలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తమకు అగ్ని పరీక్షనని అనుకుంటున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ ఎన్డీఏ నేతల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. 3 రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అందుకు భిన్నమని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ ఫలితాలతో ఏపీ కూటమి పార్టీలు అప్రమత్తమయ్యాయా? 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోపాలను గుర్తించి సరిదిద్దుకోబోతున్నారా? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విషయంలో ఎన్డీఏ నేతల సమాలోచనలపై ఇన్సైడ్ స్టోరీ. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ ఏపీలోని ఎన్డీఏ కూటమిని ఒకంత ఆశ్చర్యానికి గురిచేశాయి. అదేవిధంగా కేరళంలో యూడీఎఫ్ కూటమి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ కూటమి గెలవడంపై ఏపీ కూటమి నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం ఆందోళన లేకపోలేదు. ప్రధానంగా 3 పెద్ద రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకోవడం వెనుక ఉన్న కారణాలను ఏపీలో కూటమి ప్రభుత్వం విశ్లేషిస్తోంది. తమిళనాడులో డీఎంకే మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎగ్జిబిట్ పోల్స్ చెప్పినప్పటికీ సినీ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే విజయం సాధించింది. సినీ గ్లామర్ తో పాటు కులం, అధికార పార్టీ డీఎంకేపై ఉన్న వ్యతిరేకత టీవీకే గెలుపుకు ఒక కారణమని కూటమి విశ్లేషిస్తోంది. ఇదే సమయంలో డీఎంకే గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోవడంతో ఓడిపోయిందని ఏపీ ఎన్డీఏ భావిస్తోంది. ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజల్లో వ్యతిరేకతకు ప్రధాన కారణాలని అంచనా వేస్తోంది. ఇక టీవీకే పూర్తి సంస్థాగతంగా పటిష్టంగా లేదు. తమిళనాడు వ్యాప్తంగా ప్రచారం చేయకపోయినప్పటికీ విజయ్ నేతృత్వంలోని టీవీకే గెలుపొందడం అక్కడ డీఎంకేపై ఉన్న వ్యతిరేకతేనని చెబుతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో వరుసగా 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఓడిపోయిందని టీడీపీ విశ్లేషించింది. అక్కడ శాంతి భద్రతలపై ప్రజలు పెదవి విరిచారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నా దీదీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ కారణాలన్నీ అధికారానికి దూరం చేశాయని చెబుతున్నాయి. కేరళంలో ఎల్డీఎఫ్ కూటమిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ప్రజలు మార్పు కోరుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న క్రమంలో రాబోయే 3 ఏళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని ఓ మంత్రి చెప్పారు. ఈ ఫలితాలు ఒక రకంగా తమకు హెచ్చరిక లాంటివని చెబుతూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగితేనే మళ్లీ పట్టం కడతారని చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 2019కు ముందు పాదయాత్ర చేసి ఒక ఛాన్స్ అని అడిగితే అధికారం ఇచ్చారన్నది టీడీపీ నేతల మాట. కానీ వైసీపీ పాలనను చూసిన తర్వాత మళ్లీ జగన్ కు అధికారం కట్టబెట్టే అవకాశమే లేదని మరో మంత్రి పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పారు. కానీ జగన్ భూతాన్ని సాకుగా చూపి కూటమి ఏమీ చేయలేకపోతే ప్రత్యామ్నాయం ఎవరనేది ప్రజలు చూడరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అక్కడే ఉన్న ఓ ఎమ్మెల్యే అనడాన్ని గమనించాలి. సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్నామని, దీంతో ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటున్నారని జనసేన శాసనసభ్యుడు వ్యాఖ్యానించారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం సంతోషంగా లేదని ఎమ్మెల్యే విశ్లేషించారు. ఎన్నికల్లో ప్రజలను పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకువెళ్లి ఓటు వేయించే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు యుద్ధంలో సైనికులు లాంటి వారని, వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం పార్టీ నాయకత్వంపై ఉందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే విశ్లేషించారు. మరోవైపు ఎన్డీఏ 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని ఆనందం మంత్రుల్లో కనిపించింది.
రాబోయే 3 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ క్యాడర్ను సంతృప్తిగా ఉంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యతతో అమలు చేస్తే కూటమి విజయం సాధిస్తుందని సానుకూల దృక్పథం ఉన్న మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు ఏపీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆ శాసనసభ్యుడు చెప్పుకొచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీలో కూటమి ప్రభుత్వానికి బీ కేర్ఫుల్ అనే సంకేతాన్ని ఇచ్చాయి. అసంతృప్తులు, విభేదాలను చక్కదిద్ది ముందుకు వెళ్లేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్న 3 సంవత్సరాల చాలినంత సమయమని ఓ మంత్రి విశ్లేషించారు. మొత్తం మీద కూటమిలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒకవైపు ఆందోళన, మరోవైపు ఆనందాన్ని తెచ్చిపెట్టాయి.